ఇక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. పార్టీ అభ్యర్థుల తరపున బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా అని ఫైర్ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ ప్రచారం జోరు కొనసాగుతోంది. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే తొర్రూరు మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా తొర్రూరు పట్టణ రూపురేఖలు మార్చామని, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాయని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు అధిక సంఖ్యలో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బండ మాదారం, శ్రీరంగవరం, నూతనకల్ గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగాని ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మల్లారెడ్డి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పట్టణంలో వార్డుల వారీగా జరిగిన అభివృద్ధిని వివరిస్తూ అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. ఇంటింటా తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని 5వ వార్డు కౌన్సిలర్ గా సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి కట్ట స్వరూపారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5వ వార్డులో ఓటర్లను పలకరిస్తూ వార్డులలో ప్రధాన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లా బైంస పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థులతో కలిసి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జోరుగా ప్రచారం మొదలుపెట్టారు. కేసీఆర్ హయాంలోని రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. 22 వార్డు జుజ్జువరపు శ్రీరామ్మూర్తి తరపున ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు గాంధీనగర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసంపూడి మహేష్ విస్తృతంగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తైన కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించింది. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పార్టీ అభ్యర్థుల తరపున పాదయాత్ర నిర్వహించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కాంగ్రెస్ దొంగల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఇదొక అసమర్థ పాలన అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత రిక్కాల ఇంద్రసింహారెడ్డి తన అనుచరులతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆత్మీయంగా ఆహ్వానించారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, విజయసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు గులాబీ గూటికి చేరారు. వారికి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. మూర్చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆది అజయ్, నాగరాజుకు ఓటు వేసి గెలిపించాలని మల్లారెడ్డి కోరారు. వాళ్ళిద్దరు కూడా మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ఇద్దరు కూడా సిద్ధి కూడా జరిగింది. దానికి సందర్భంగా ఈ ఎస్సీ బస్తీలు మొత్తం మా ప్రజాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిండు. అదే మాట మీద ఎంత ఏదైనా వాళ్ళకన్నీ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకందరూ కూడా ఈ ఊరు మొదలు సన్ని కూడా పటేలు ఆయన అమెరికా పోయొచ్చిండు చాలా ఏళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ శివాలయం కూడా సొంతం డబ్బులతో అది కూడా నిర్మించిండు. అదే మాదిరిగా మా నాగరాజు మీద మాట మీద ఆయన మేము కలిసి 10 లక్షలు కూడా పెద్దమ్మ గుడికి ఇచ్చినాము. ఈ తర్వాత కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఆ గుడి కూడా మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత మాదే. ఏది ఏమైనా అందరం కలిసి పెద్ద ఎత్తున ఒక పెద్ద మనిషి వచ్చి ఎస్సీ బస్తీలో నేను సేవ చేస్తా, ఎస్సీలకు అన్ని రకాల కూడా ఆదుకుంటా, వాళ్ళకంతా కూడా మంచి చెడ్డ చూస్తా. 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక ఎస్సీలకు జరిగినంత అన్యాయం ఎక్కడ జరగలే. మన కేసీఆర్ వచ్చినాకనే వాళ్ళకు దళిత బంధు ఇస్తా అంటే వీళ్ళు బంధులు బంద్ చేసి, బీసీ బంధు ఇస్తే బీసీ బంధు బంద్ చేసి, రైతు బంధు ఇస్తే రైతు బంధు బంద్ చేసి, ఏదైనా ఉన్న బంధులన్నీ బంద్ చేసి వాళ్ళు. కాబట్టి ప్రజలంతా గుర్తుపట్టుకున్నారు. 2 ఏళ్ళ వారి కాంగ్రెస్ పరిపాలన వచ్చి నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. అప్పుడు మనకు పండుగ వాతావరణం ఉండే పంటలు పండితే రైతు బంధు లేదు, ఏది లేదు. కాబట్టి మళ్ళా మనకు కేసీఆరే కావాలి, కారు గుర్తుకే ఓటేయాలి, మా అజయ్ మా నాగరాజును గెలిపియాలి, అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తారు.